హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తెలంగాణలో మనకు జూనియర్ లెక్చరర్స్ సంబంధించి మార్కుల జాబితా అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులోకి అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో కూడా మీకు చూపిస్తాను. ఆ యొక్క పీడిఎఫ్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో అయితే అందుబాటులోకి అయితే రావడం జరిగిందన్నమాట. ఇంటర్వ్యూకి సంబంధించి మనం చూసినట్లయితే సబ్జెక్టుల వారికి ఇన్ఫర్మేషన్, ఖాళీలు, ఇంటర్వ్యూ ఏదైతే ఇచ్చారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ వారికి 16/4/2019, బాటనీ, జువాలజీకి సంబంధించి 17/4/2019, ఇంగ్లీష్, తెలుగు వారికి 18వ తారీఖు, గణితం, కామర్స్, హిస్టరీ, గణితం కామర్స్ సంబంధించి 20వ తారీఖున, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ సంబంధించి 22వ తారీఖున మనకు ఇంటర్వ్యూస్ అయితే ఉండబోతున్నాయట. ఈ ఖాళీలకు సంబంధించి ఎంతమంది అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారనే ఇన్ఫర్మేషన్ కూడా ఈ యొక్క స్క్రీన్ మీద మీరు పరిశీలన చేయవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, హాల్ టికెట్స్ నెంబర్స్ అయితే వీరైతే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఓకేనా. సో ఇక్కడ మీరు చూడండి, మీకు వచ్చిన స్కోర్ అనేది ఉంది, హాల్ టికెట్ నెంబర్ అయితే ఉంది, సీరియల్ నెంబర్ కూడా ఉండడం జరిగింది. ఓకే. సో ఫిజిక్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్, తర్వాత కెమిస్ట్రీ, అలా సబ్జెక్టుల వారీగా మనకు ఈ యొక్క పీడిఎఫ్లో అందుబాటులోకి తేవడం జరిగింది. మొత్తంగా 3 పేజెస్ అనేది ఈ యొక్క పీడిఎఫ్ ద్వారా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరిగింది అనమాట. ఓకేనా. సో అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఓకే. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఒక్కొక్కటి మీకు స్కోరింగ్ అని చూపిస్తున్నా. ఈ పీడిఎఫ్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో అయితే అందుబాటులోకి అయితే ఉంచాను. దయచేసి అభ్యర్థులు ఈ యొక్క జూనియర్ లెక్చర్ సంబంధించి ఎవరైతే మనకు రాశారో వారు తప్పకుండా ఈ యొక్క పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్క ఫ్రెండ్కి తెలియజేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.